మనిషికి కొన్ని లక్షణాల వల్ల జీవితంలో సమస్యలు వస్తాయని చాణక్యుడు తన సూత్రాలలో పేర్కొన్నాడు. మీరు వాటిని వదులుకోకపోతే అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. చాణక్యుడు చెప్పే చెడు లక్షణాలు ఏంటో తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితాన్ని నాశనం చేసే 4 లక్షణాల్లో మొదటిది అహంకారం. ఎలాంటి అహంకారాన్ని మనిషి కలిగి ఉండకూడదని చాణక్యుడు చెప్పాడు. ప్రతి ఒక్కరి జీవితంలో అహంకారమే పెద్ద శత్రువు. ఎవరి సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మానవ జీవితంలో ఆనందం, దుఃఖం ప్రత్యామ్నాయంగా ఉంటాయి. అది ఎప్పుడూ ఒకే చోట ఉండదు. ఎప్పుడూ అహంభావానికి దూరంగా ఉండాలి. అందుకే ఎప్పుడూ వినయంగా ఉండమని అంటారు. ఎంత వినయంగా ఉంటే జీవితంలో అంత విజయం సాధిస్తారు. రెండవది కోపం. చాణక్యుడు తన చాణక్య నీతిలో కోపాన్ని మనిషికి అతిపెద్ద శత్రువుగా భావించాడు. ఎప్పుడూ కోపంగా ఉండే వ్యక్తి జీవితాంతం సంతోషంగా ఉండలేడని చాణక్యుడు చెప్పాడు. కోపం కారణంగా వారు తమ ప్రియమైన వారికి కూడా దూరంగా ఉంటారు. వాళ్ల దగ్గరికి వెళ్లడానికి ఎవరూ ఇష్టపడరు. కోపంగా ఉన్న వ్యక్తి క్రమంగా ప్రతిదీ కోల్పోతాడు. మనిషి కోపంతో చేసే పని కూడా వైఫల్యంతో ముగుస్తుంది. మూడవది వెక్కిరించే స్వభావం. ఎప్పుడూ చెడు మాటలు మాట్లాడే వ్యక్తిని ఎవరూ ఇష్టపడరు. వెక్కిరించే నాలుక ఉన్నవారి వ్యక్తిత్వం ప్రమాదాలను కొని తెచ్చిపెడుతుంది. ఒకరిని వక్రబుద్ధితో చూడటం ద్వారా ఒకరి మంచి విషయాలు కూడా చెడుగా కనిపించడం ప్రారంభిస్తాయి. చెడ్డ పదాలు ఉపయోగించే వారితో, ఎదుటి వారిని వెక్కిరించి అవమానించే వారితో కూడా ఎవరూ సహవాసం చేయకూడదు. నాలుగవది ఇతరుల గురించి చెడుగా ఆలోచించడం. మీ మనస్సులో ఇతరుల గురించి ఎటువంటి తప్పుడు ఆలోచనను ఉంచుకోకండి. ఎప్పుడూ ఇతరుల గురించి చెడుగా ఆలోచిస్తే వారికి మంచి ఏమీ జరగదు. ఎందుకంటే ఇతరుల గురించి చెడుగా ఆలోచించడం మీకు కూడా హానికరం. స్నేహితులు, బంధువులు, పొరుగువారి పట్ల చెడుగా ప్రవర్తించడం, వారికి దూరంగా ఉండటం ఒక వ్యక్తికి జీవితాన్ని కష్టతరం చేస్తుంది. అలాంటి వ్యక్తితో సంబంధాలు పెట్టుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.